ప్రియాంక మోహన్ తన కెరీర్ కి సంబంధించిన అతిపెద్ద బ్రేక్ కోసం సుమారు 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వస్తుంది. ఆ ఎదురుచూపులు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఓజీ ద్వారా ఫలించాయి. ఓజాస్ గంభీర వైఫ్ కన్మణి క్యారెక్టర్లో ప్రియాంక ప్రదర్శించిన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. పైగా ఓజీ ఘన విజయాన్ని సాధించడమే కాకుండా పవన్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ని సృష్టించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు ప్రియాంక మోహన్ పేరు తెలుగుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతోంది. పలు భారీ చిత్రాలలో కూడా ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా నెట్టింట ప్రియాంకకి చెందిన అసభ్యకరమైన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఫోటోస్లో ప్రియాంక ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్ షాక్ అవ్వడంతో పాటు ప్రియాంక ఇలా మారిపోయిందేంటనే కమెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా సదరు పిక్స్ని షేర్ కూడా చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం అవి ప్రియాంక ఫోటోలు కాదు, ఏఐతో చేశారని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానుల నమ్మకమే నిజమైంది. ఈ విషయంపై ప్రియాంక ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏఐ ద్వారా నన్ను తప్పుగా చూపిస్తూ క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి. ఏఐ టెక్నాలజీని క్రియేటివిటీ కోసం వాడుకోవాలి, తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అనే దాని పట్ల జాగ్రత్త వహించాలని కొంచెం ఘాటుగానే స్పందించింది. చెన్నైకి చెందిన ప్రియాంక న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్తో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక ఇప్పటి ఓజీ వరకు తను చేసిన సినిమాలన్నిట్లో ఎక్స్పోజింగ్కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.